అలానే సిఎస్ రావు. ఆంధ్రప్రదేశ్కి గూగుల్ క్లౌడ్ హబ్ వచ్చేసింది, ఏఐ హబ్ అంటున్నారు దాన్ని. అది ఒక పెద్ద గేమ్ చేంజర్ అని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. బట్ కొంతమంది మాత్రం రకరకాలుగా రేడియేషన్ అని, దానివల్ల ఎంప్లాయ్మెంట్ రాదని ఇలా చెప్తున్నారు. దీని మీద టెక్ గురువుగా తెలుగు వాళ్ళందరికీ బాగా పరిచయం నల్లబోతు శ్రీధర్ గారు. ఆయన టెక్నాలజీ మీద అసలు ఫస్ట్ రీసెర్చ్ చేసి ఆయన మ్యాగజైన్ కూడా నడిపారు. ప్రస్తుతం మన దగ్గర ఉన్న ఇంటరాక్టివ్. సార్ నమస్తే శ్రీధర్ గారు. నమస్తే సార్. సార్, గూగుల్ రావడం అనేది, అది కూడా డేటా సెంటర్ రావడం అనేది అది చాలా అచీవ్మెంట్ అని చెప్తున్నారు. బట్ దానికి అదర్ కోణం కూడా వినిపిస్తుంది. ఆ అదర్ కోణాన్ని మనం యాక్సెప్ట్ చేయొచ్చు అసలు? అదే అందరూ కూడా కొంతమంది అదర్ కోణం గురించి కూడా కొంతమంది మాట్లాడుతున్నారు కాబట్టి ఫస్ట్ దాని గురించి చెప్పాక నేను మెయిన్ విషయంలోకి వెళ్తాను. అదర్ కోణం ఏంటి? పర్యావరణానికి నష్టం అని చెప్పేసి అంటున్నారు. పర్యావరణానికి నష్టము, వాటర్ ఎక్కువ కన్జ్యూమ్ చేసుకుంటూ ఉంటుంది, విద్యుత్తు ఛార్జీలు పెరుగుతాయి, ఇలా రకరకాల వాదనలు ఎవరికోళ్ళు అనాలిసిస్ చేస్తున్నారు. చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. పర్యావరణానికి నష్టం అనే దాన్ని తీసుకుందాం. 5G వచ్చేటప్పుడు 5G ద్వారా పక్షులు చచ్చిపోతున్నాయి, మనుషులు కూడా చచ్చిపోతారు, 5G చాలా ప్రమాదకరం అని చెప్పేసి ప్రచారం చేశారు. అందుకే గుర్తుండే ఉంటుంది. ఈరోజు ఇరాన్లో న్యూక్లియర్ ప్లాంట్స్ ఉంటాయి. ఇరాన్లో న్యూక్లియర్ ఎక్స్ప్లోజివ్ నేచర్ ఆఫ్ ద ఎనర్జీకి మించిన ప్రమాదకరమైనది ఏది లేదు. అయినా కూడా ఇరాన్లో ఉన్న ప్రజలు ఎలాంటి ఇబ్బంది లేదు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా పవర్ ప్లాంట్స్నే తీసుకోండి. సో ఎక్కడ అది హైడల్ కావచ్చు, లేకపోతే కోల్ బేస్డ్ కావచ్చు, ఎలాంటి పవర్ ప్లాంట్ అయినా కూడా అక్కడ చుట్టుపక్కల వచ్చేటప్పటికే అది ఏది ఇండియాలో కావచ్చు, విదేశాల్లో కావచ్చు, విద్యుత్ మనం వాడుకుంటున్నాము అంటే కనుక, ఇక్కడ లైట్ వెలుగుతుందంటే కనుక, ఈ లైట్ అనేది ప్రొడ్యూస్ కావాలి అంటే కనుక ఎంతో కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ ఇలాంటివంతా కూడా ఆకాశంలోకి గాలిలో కలిస్తేనే ఈరోజు మనం ఇదంతా కూడా లైటింగ్ అనేది చూడగలుగుతున్నాం. సో మనం అడుగులు వేసిన ప్రతిదీ కూడా పర్యావరణాన్ని నష్టం చేకూర్చుతూనే వచ్చింది. నేను ఇక్కడ కూర్చుంటే ఇక్కడ నా చల్లదనం ఇస్తున్న ఏసీ కూడా సో మిథైల్ కావచ్చు, ఇలాగ రకరకాల కొన్ని గ్యాసెస్ రిలీజ్ చేస్తూ ఉంది. అంటే పర్యావరణానికి నష్టం అంటే కనుక మనం చేసే ప్రతి చర్య పర్యావరణానికి నష్టమే చేస్తూనే వెళ్తూనే ఉన్నాం. అయినా కూడా సో ఎంత నష్టమో ఎంత ప్రయోజనమో, మన లివింగ్ స్టాండర్డ్స్ ఎంత పెరుగుతాయి అన్న దాంతో ప్రపోర్షనేట్ గా చూస్తే ఈరోజు ఏ హబ్బో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో రావటం వల్ల, అసలు ఇండియాలో రావటం వల్ల ఇండియా ముఖ చిత్రం మారిపోబోతున్న విషయం చాలా మందికి అర్థం కావట్లేదు. ఇక్కడ ఇంకా ఆంధ్రప్రదేశ్ లెవెల్లో అందరూ ఆలోచిస్తున్నారు కానీ ట్రంప్ ఆర్థిక విధానాల వల్ల కావచ్చు, ట్రంప్ యొక్క స్వభావం వల్ల కావచ్చు, అక్కడ ఉన్న వీటన్నిటి వలన కూడా ఈరోజు చైనా అండ్ భారతదేశము దే ఆర్ ట్రైయింగ్ టు ప్లే ఏ కీ రోల్ ఇన్ ద ఇంటర్నేషనల్ డొమైన్. సో భారతదేశం అనేది మాకున్న ఐటీ నిపుణులు, వీళ్ళకుండే మేధో శక్తిని మేమే ఎక్కడికే వెళ్తాం, ఎందుకు మేము ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసుకోలేమని చెప్పేసిన మైండ్ సెట్ ని ఈరోజు ప్రధాని మోడీ దగ్గర నుంచి, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి, లోకేష్ గారి దగ్గర నుంచి అందరూ కూడా దే ఆర్ అడాప్టింగ్ టు ద ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్. మన దేశాన్ని పరిపుష్టం చేసుకుందామని చెప్పేసి అని. మరి వాటితో పోలిస్తే ఎక్కడికో ఇల్లు వదిలిపెట్టి, మన పల్లెటూళ్ళను చూస్తే ఇల్లు వదిలిపెట్టి నాకు ఐటీ జాబ్ కావాలి అని చెప్పేసి అని యుఎస్ వెళ్ళిపోయి 10 ఏళ్లకో 20 ఏళ్లకో, లేకపోతే అమ్మ నాన్న చనిపోయినా కూడా కొన్ని సందర్భాల్లో సమయానికి అందుకోలేని పరిస్థితుల్లో ఈ రోజు ఉన్నాం మనం. ఎందుకంటే కనుక కడుపు కోటి కోసం విదేశాలకు వెళ్లాల్సిన పరిస్థితి. ఇక్కడ అలాంటి అవకాశాలు ఇక్కడ వస్తుంటే కనుక ఏం ప్రాబ్లం అండి? మన ఇగో ఒప్పుకోవట్లా. ఏమి ఇగో ఒప్పుకోవట్లేదంటే కనుక ఇదేంటి చంద్రబాబు నాయుడు గారు తీసుకురావడం ఏంటి, మోడీ సపోర్ట్ చేయడం ఏంటి అని చెప్పేసి ఇగో ఒప్పుకోవట్లా. ఈ ఇగోను దాటిపోయేసి ఇది మన రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం అని చెప్పేసిన భావన ఎప్పుడైతే వస్తుందో, ఇది మన పిల్లల కోసం అని చెప్పేసిన భావన, మన సొంత ఏ పార్టీ అయినా, ఏ కులమైనా, ఏదైనా కూడా ఇది మన పిల్లల భవిష్యత్తు కోసం, మన కోసం అని చెప్పేసి అని. ఒకప్పుడు హైదరాబాద్ లో హైటెక్ సిటీ, అదేమంటే హైటెక్ సిటీ గురించి చెప్పుకుంటారంటారు. ఎందుకు చెప్పుకోకూడదు? ఈ రోజు ఆర్డీ కార్లో తిరుగుతున్నారంటే, విల్లాలు కొనుక్కుంటున్నారంటే కనుక మరి అదే హైటెక్ సిటీ లాంటివి పెట్టిన పుణ్యం వల్లనే కదా. అదే బీసీఏ, ఎంసీఏ లాంటివి మేము కంప్యూటర్ మ్యాగజైన్ అరౌండ్ 2000 రాస్తుంటే కనుక గర్వంగా ఉండేది. అప్పటిదాకా అంతా సివిల్ సర్వీసెస్, బిఎస్ఆర్బి, ఆర్ఆర్బి వీటి గురించి అవే ఉద్యోగాలు అనుకునేవాళ్ళు. అలాంటిది కాస్త మన వాళ్ళు బీసీఏ, ఎంసీఏ, ఇంజనీరింగ్ కోర్సెస్ చేస్తుంటే కనుక గర్వంగా ఉండేది. ఎవరు పెట్టిన భిక్ష? సో ఎమోషన్ కాదండి ఇక్కడ సీరియస్లీ విజన్ అనేది, విజన్ ఉన్న లీడర్స్ ని మనం విజన్ అర్థం చేసుకుని వెళ్ళాలి. సో పక్కన పెడితే ఇప్పుడు మీరు మీ పోస్ట్ కూడా నేను చదివాను.
చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని అప్రిషియేట్ చేయకుండా ఉండలేకపోతున్నాను గూగుల్ డేటా సెంటర్ తీసుకొచ్చినందువల్ల అని చెప్పి మీరు పోస్ట్ కూడా పెట్టారు, నేను చదివాను. అయితే దీనివల్ల అదనంగా ఇప్పటి వరకు మనం ఐటీలో ఒక సెక్టర్ ఒక లెవెల్ చూసాం, నెక్స్ట్ లెవెల్కి ఐటీ వెళ్ళబోతుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి వెళ్ళబోతుంది అని అంటున్నారు కదా, దానికి ఇది ఎలా పనికొస్తుంది? ముఖ్యంగా ఏంటంటే ప్రపంచంలో ఇప్పుడు దాకా టెక్నాలజీ అంతా కూడా ఇప్పుడు వెబ్ 1 వెబ్ 2 అని ఎలాగైతే మనం ఇంటర్నెట్ ని సపరేట్ చేసుకున్నామో అలాగే ఇప్పుడు టెక్నాలజీ కూడా ఒక కొత్త దశలోకి వచ్చిందండి. ఎలాంటి దశ? కంప్లీట్ అంతా కూడా ఇప్పుడు కోడింగ్ అనేది ఇప్పుడు జావానో పైథానో ఈ స్క్రిప్టింగ్ అంతా ఒకప్పుడు మనిషి చేసేవాడు కాస్త ఇప్పుడు ప్రోగ్రామ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ చేస్తూ ఉంది. టెస్టింగ్ లాంటివి కూడా ప్రోగ్రామింగ్ అది చేస్తూ ఉంది. మరి ఎంతమందికి ఉద్యోగాలు పోతున్నాయి అనే ప్రమాదంలో జనాలు భావిస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ రోజు నేను లోకేష్ గారు మాట్లాడే దాంట్లో ఎందుకు ఐ అప్రిషియేట్ దమ్ అనే మాట వాడుతున్నానంటే సీరియస్ ఐ కీన్లీ అబ్జర్వ్. నేను పెద్దగా పొలిటికల్ విషయాలు పట్టించుకొని ఎందుకంటే ర్యాండమ్ గా ఆయన ప్రెస్ మీట్ ఆ నోటీస్కి వస్తే ఒక అద్భుతమైన మాట అన్నారండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చూసి పీపుల్ అంతా కూడా భయపడుతున్నారు. వి ఎంబ్రేస్ ఇట్. దాన్ని మనం వాటేసుకుందాం, దాన్ని మనం సొంతం చేసుకుందాం, దాంట్లో మనం ఏం చేయొచ్చో మనం నిరూపించుకుందాం, దాని స్ట్రెంత్ దాని ద్వారా మన పొటెన్షియాలిటీ పెంచుకుందాం అని చెప్పేసి అన్నారు. ఎంత విజన్ ఉంటే ఒక లీడరో ఆ మాట మాట్లాడతారు. ఇప్పుడు అందరూ ఏ ద్వారా ఉద్యోగాలు పోతున్నారు, భయపడుతున్నారు. సో మనం చేస్తున్న కంఫర్ట్ జోన్ లో ఉన్న ఉద్యోగాలు పోవటం అనేది పోవచ్చేమో, కానీ స్కిల్స్ అప్డేట్ చేసుకుంటే ఇక్కడ వైజాగ్లో పర్టికులర్ గా డేటా సెంటర్ రావటం వలన, అది ముఖ్యంగా గూగుల్ లాంటిది రావటం వలన, గూగుల్ డేటా సెంటర్ రావటం వలన ఈ రోజు ప్రపంచం దృష్టి అంతా కూడా ప్రపంచంలో దిగ్గజ కంపెనీలంతా కూడా గూగుల్ ఎక్కడ పెట్టిందా, ఓకే అంటే ఇక్కడ ఏదో సంథింగ్ ఎప్పటిదాకా మనం పట్టించుకోలేదు, ఇక్కడ ఏదో మంచి పొటెన్షియాలిటీ ఉంది అని చెప్పేసి అనే దృష్టి వైజాగ్ మీద పడుతుంది. సో 100% ఇట్స్ ద క్రూషియల్ మూవ్ అండి. అంటే ఒక పెద్ద సంస్థని ఇక్కడ తీసుకురావడం అనేది మామూలు విషయం కాదు. ఇప్పుడు ఏమైందంటే మిగతా సంస్థలంతా కూడా ఇక్కడికే వచ్చే స్కోప్ అనేది అది 6 నెలలు పట్టచ్చు, సంవత్సరం పట్టచ్చు, 2 సంవత్సరాలు పట్టచ్చు. సో ఇక్కడికి వచ్చే స్కోప్ అనేది ఉంది. దాంతో పాటు పెద్ద సంస్థలే మాత్రం కాదు, మిడిల్ లెవెల్ కంపెనీస్, వాటితో పాటు స్టార్టప్స్. నా తోటి వాడు ఏదో ఒక ఐడియా వచ్చింది అనుకోండి, ఓకే ఒక 10 మంది 100 మంది టీంతో ఒక స్టార్టప్ అక్కడ తయారు చేసి ఏఐ బేస్డ్ సర్వీసెస్, ఎనేబుల్డ్ సర్వీసెస్ ఇవ్వడానికి ఇక్కడ గూగుల్ ఉంది కదా, అక్కడంతా కూడా మార్కెట్ విస్తరిస్తుంది కదా. ఎప్పుడైనా కూడా ఎక్కువ సిస్టమ్ అండి. ఒక ఆఫీస్ వచ్చిందని పీపుల్ ఆఫీస్ సరిపెట్టరు. ఒకటే అక్కడ ట్రాన్స్పోర్టేషన్ పెరుగుతుంది, సో లివింగ్ స్టాండర్డ్స్ పెరుగుతూ ఉంటాయి. ప్లస్ కనెక్టివిటీ పరంగా కూడా గూగుల్ వచ్చేటప్పటికే సముద్రంలో అండర్ వాటర్ కనెక్టివిటీ, ఫైబర్ ఆప్టిక్ ఇదంతా కూడా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తూ ఉన్నారు. సో ఇదంతా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎకో సిస్టమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో ఇది అక్కడ పెనెట్రేట్ కావడానికి. ఈ రోజు మనం హైదరాబాద్ చూసి హైదరాబాద్ ఇక అల్టిమేట్ అని చెప్పేసి ఎలా అనుకుంటున్నామో, హైదరాబాద్ 10 రెట్లు వైజాగ్ గ్రోత్ కాబోతున్న విషయం ఈ రోజు కరెక్ట్ గా ఐటీ ఇండస్ట్రీలో పూర్తి కోర్ అండర్స్టాండింగ్ ఉన్న ఎవరికైనా కూడా ఇప్పుడే అర్థమవుతుంది. హైదరాబాద్ కంటే 10 రెట్లు వైజాగ్ డెవలప్ కాబోతూ ఉంది. ఇది అర్థం చేసుకుంటే ఖచ్చితంగా. ఇంకొక విషయం ఏంటంటే లోకేష్ గారు, చంద్రబాబు గారు, మోడీ గారు ఇలాగా విజన్ ఉన్న లీడర్స్ ఇండియాని పరిపుష్టం చేయడానికి వీళ్ళు ఉంటే సరిపోదండి. మనం కూడా మన దగ్గర ఒక కంపెనీ వస్తూ ఉంది, మన దగ్గర అవకాశాలు వస్తుంది, మన కాళ్ళ దగ్గరికి వస్తూ ఉన్నప్పుడు యువత స్కిల్ సెట్ పెంచుకొని ఈ రాజకీయ నాయకులు వాళ్ళని వీళ్ళని తిట్టుకోవటం లేదా వాళ్ళని ఫాలో చేసి మనం కూడా ఒక లో గ్రేడ్ కాన్షియస్నెస్ తో ఉండటం కాకుండా, ఇక్కడ ఉన్న యువత చంద్రబాబు నాయుడు మీకు నచ్చకపోవచ్చు, లోకేష్ మీకు నచ్చకపోవచ్చు, కనీసం ఏ కోర్స్ చేసేసి ఇక్కడ ఇదే గూగుల్లో మీరు ఉద్యోగం సంపాదించే స్కోప్ ఉంటుంది. అంటే ఎప్పుడు కూడా ఎమోషన్ కంటే కూడా ఎవరినో తిట్టడం, ఎవరినో డిగ్రీ చేయడం కంటే కూడా మనం ఎదగటానికి మన దగ్గర ఒక అవకాశం వచ్చింది, దాన్ని కరెక్ట్ గా అర్థం చేసుకున్న వాళ్ళు ఎదుగుతారు. లేకపోతే ఏంటంటే ఇలాగే 20 ఏళ్ళు పోయినా కూడా తిట్టుకుంటూ బతుకుతారు. ఇలాంటి అద్భుతమైనటువంటి గూగుల్ ఏఐ డేటా సెంటర్ రావటం అంటే ఇదేదో ఒక రోజులో వచ్చింది కాదని చెప్పి చెప్తూ ఉన్నారు. దాదాపు సంవత్సరం పాటు లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రయత్నాలు చేస్తే వచ్చింది అంటున్నారు. ఇక్కడికి రావడానికి యాక్చువల్గా హైదరాబాద్ లేదంటే బెంగళూరు ఇలాంటివి ఉన్నాయి, బట్ దానికి ప్రిఫరెన్స్ ఇవ్వకుండా వైజాగ్ రావడానికి ప్రధాన కారణం ఏంటి? లీడర్షిప్ అయినా లేదంటే ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది ఎంత బాగుందని అక్కడికి రావడానికి? ముఖ్యంగా ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవన్నీ పక్కన పెడదాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రపంచంలో చాలా చోట్ల ఇంకా కూడా ఉంటాయి. నేను అనేది ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఒక ఎలిమెంట్ మాత్రమే. ఒక ఐటీ కంపెనీ బిజినెస్ లీడర్షిప్స్ మీటింగ్స్ లో మనం వెళ్ళి చూస్తే గనక జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 5 స్టార్ హోటల్ ఒక దగ్గర ఇద్దరు కూర్చున్నారు, ఒక కంపెనీ రిప్రజెంటేటివ్, ఇక్కడ లోకేష్ గారు కూర్చున్నారు, లేదా మీరు నేను కూర్చున్నాం అనుకోండి.
ఐటీ కంపెనీస్ లో హైరార్కీలో ఉండే పీపుల్ ఎలా ఉంటారంటే కనుక ఎదుటి వ్యక్తిలో బాడీ లాంగ్వేజ్ దగ్గర నుంచి వాళ్ళ ఎక్స్ప్రెషన్ దగ్గర నుంచి వాళ్ళ ఇంటెన్షన్ దగ్గర నుంచి వాళ్ళు మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, వాళ్ళు ఏదో సంథింగ్ వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం చూస్తున్నారు అనే దాని దగ్గర నుంచి ప్రతిదీ కీన్గా అబ్జర్వ్ చేస్తారండి. అసలు బిజినెస్ మీటింగ్స్ అంటే ఏదో లోకేష్ గారు యూఎస్ వెళ్ళారు, అక్కడికి వెళ్ళారు, ఇక్కడికి వెళ్ళారు అని చెప్పేసి ఊరి క్యాజువల్ మనం ఫోటో చూసి వ్యాఖ్యానించుకుంటూ ఉంటాం. కానీ ఆ స్థాయికి ఒక బిజినెస్ లీడరో, ఎందుకంటే బిజినెస్ స్కూల్స్ లో మనిషిని స్టడీ చేయటం దగ్గర నుంచి మార్కెట్ పొటెన్షియాలిటీని స్టడీ చేయటం దగ్గర నుంచి ఒక కంపెనీ ఒక నిర్ణయం తీసుకుందంటే గనక దాన్ని కన్విన్స్ చేయాలంటే వ్యక్తితో వ్యక్తికి మాత్రమే కమ్యూనికేషన్ సాధ్యపడుతుంది. ఎంతో గట్స్ ఉంటే మాత్రమే, ఎంతో క్యాలిబర్ ఉంటే మాత్రమే, ఎంతో నాలెడ్జ్ ఉంటే మాత్రమే, ఎంతో సరెండర్నెస్ తో వీ విల్ ప్రొవైడ్ ఎవ్రీథింగ్ అని చెప్పేసి అనే టైప్ లో మనిషి కన్విన్స్ చేయగలిగితే మాత్రమే ఇది సాధ్యపడుతుంది. ఫస్ట్ అక్కడ సక్సెస్ అయ్యి ఉన్నారు లోకేష్ గారు. రియల్ ఇట్స్ గుడ్ థింగ్ అండి. రెండోది, సరే ఓకే వాళ్ళు ఏదో ఒక మూమెంట్ లో సక్సెస్ అయ్యారనుకోండి, అయిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ కి నిరంతరం ఇక్కడ ఎన్నో రకాల పర్మిషన్స్ తెచ్చుకుంటూ ఉండాలి, కొన్ని పాలసీ మేకింగ్ లో వచ్చేటప్పుడు కొన్ని సడలింపులు చేసుకుంటూ ఉండాలి. ఇవన్నీ కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక సందర్భంలో కలిసినప్పుడు మోడీ గారు లేకపోతే మినిస్టర్స్ అంతా కూడా ఓకే వీ విల్ సపోర్ట్ అని చెప్పుండొచ్చు. ఆ చెప్పడంతో అయిపోదు కదా పని. 12 నెలల్లో మేము కంప్లీట్ చేస్తాను, 13 నెలలు పట్టింది అని చెప్పేసి ఇందాక లోకేష్ ప్రెస్ మీట్లు అన్నారు. 13 నెలలు పట్టడం గురించి కాదు, 13 నెలలు పూర్తి చేసినందుకు సంతోషాలు. ఎందుకంటే ఒక పర్మిషన్ తెచ్చుకోవాలి అంటే మనమే ఒక చిన్న సర్టిఫికేట్ ఏమైనా తెచ్చుకోవాలంటే కనుక ఒక 4-5 సంవత్సరాలు తిరగాల్సిన పని. సో అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ లో ఎన్నో రకాల పనులు ఉంటాయి, ప్రతి డిపార్ట్మెంట్ కి కూడా ఎన్నో అన్ని రాష్ట్రాల నుంచి రిప్రజెంటేషన్స్ ఉంటాయి. అలాంటిది నాకు ఒక పేపర్ కావాలి, ఒక పర్మిషన్ కావాలి, ఒకసారి మీ మినిస్టర్తో మాట్లాడతాను, లేకపోతే కనుక మీరు లోయర్ ఎంప్లాయీస్ అంతా కూడా సపోర్ట్ చేయండి, ఇదంతా కూడా కమ్యూనికేట్ చేయాలి అంటే కనుక ఇక్కడ ఇంకో పక్క ప్రతిపక్షాల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో విషయాలు ఏదో మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ ప్రెస్ మీట్లు పెట్టాలి, వాటిని అడ్రస్ చేస్తూ ఉండాలి, ఇక్కడ పాలన మీద చూడాలి. మరి ఎంత హెక్టిక్ థింగ్. 100% అన్నీ కూడా కంపార్ట్మెంటలైజేషన్ అనేది ఉంది. కాబట్టి ఆ బ్యూటీ ఆఫ్ ఈరోజు లోకేష్ గారు మాట్లాడిన విధానం నేను చూసింది, ఇది ఇంతవరకు నేను చేస్తున్నాను, ఆ క్లారిటీ ఉంది, నెక్స్ట్ ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ప్రాసెసింగ్ ఎలా చేయాలి, ఈ పని నుంచి ఇంకో పనిలోకి వెళ్ళిన తర్వాత దీన్ని 100% చేయాలి, దీని నుంచి దీనికి రావాలి అంటే ఎక్కడెక్కడ ఈ క్షణం చేసే పనిని 100% చేస్తున్న నైజం ఆయనలో చూశాను. గొప్ప లీడర్షిప్ అనిపించింది. ఎందుకంటే ఈరోజు గూగుల్ డేటా సెంటర్ తీసుకురావడం అనేది ఈ ఒక్కటే కాదండి, భవిష్యత్తులో ఇలాంటి లీడర్స్ ఉండటం వలన మన రాష్ట్ర ప్రజల, మన రాష్ట్ర యువత భవిష్యత్తు బాగుపడుతుంది అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ గా నాకు అనిపించింది. మరొక అంశం ఏంటంటే గూగుల్ డేటా సెంటర్ వచ్చినందువల్ల ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. బట్ దాన్ని బేస్ చేసుకొని కంపెనీలు ఉంటాయి కదా, అక్కడ హైదరాబాద్ లో, బెంగళూరులో ఉంటే వాటికి ఎంప్లాయ్మెంట్ ఎక్కువ వస్తుంది అనేటువంటి వాదన కూడా ఒకటి ఉంది. దానికి ఏమంటారు? ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ వలన ఎందుకు జనరేషన్ తక్కువ ఉంటుంది? జనాలు ఏ ద్వారా వస్తున్న ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా అండి, 100 మంది నాకు ఇప్పటిదాకా వర్క్ చేస్తున్నారు, ఏ అడాప్ట్ చేసుకుంటారో నాకు 10 మందే కావాలనుకోండి. సో ఏ ద్వారా నేను ఎంప్లాయ్మెంట్ తగ్గిస్తున్నాననే దాన్ని గూగుల్ డేటా సెంటర్ రావటం వల్ల ఎంప్లాయ్మెంట్ తగ్గుతుంది అనే దాంతో ముడిపెడుతున్నారు. ఏ ద్వారా వచ్చే నష్టాన్ని, ఏ ద్వారా వస్తున్న జాబ్ ఇన్సెక్యూరిటీని గూగుల్లో డేటా సెంటర్ వస్తే కనుక జాబులు పోతాయి అన్నట్లు అంటున్నారు. డేటా సెంటర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ క్రియేటింగ్ డేటా అనేది రిలయన్స్ అంబానీ ఒక 4-5 సంవత్సరాల క్రితం వచ్చి వార్షిక సమావేశంలో, సర్వసభ సమావేశంలో ఒక మాట అన్నాడు, డేటా ఈజ్ ద వెపన్ అని చెప్పేసి అన్నాడు. డేటా ఈజ్ ద వెపన్, ఈ రోజు ప్రపంచం మొత్తం డేటాను శాసిస్తుంది అన్నాడు. అలాంటిది డేటా ప్రాసెసింగ్, డేటా రిపోర్టింగ్, డేటా మ్యానిపులేషన్, డేటా జనరేషన్, ప్రిడిక్షన్, ఇలాంటివంతా కూడా హాస్పిటాలిటీ ఇండస్ట్రీ దగ్గర నుంచి హెల్త్ కేర్ కావచ్చు, లేకపోతే కనుక ఫైనాన్స్, అలాగే బిజినెస్, మన బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ఇలా ప్రతి రంగంలో కూడా డేటా అనేది ఇట్ ఈస్ గోయింగ్ టు ప్లే క్రూషియల్ రోల్. వాటి ఆధారంగానే ఒక వ్యక్తి క్యాన్సర్ వస్తుందా లేదా అన్నది ఏ ప్రిడిక్ట్ చేయగలుగుతుందంటే కనుక మరి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉన్న వాళ్ళందరికీ కూడా అక్కడ అవకాశం ఉన్నట్లే కదా. ఆ ప్రాసెసింగ్ డేటా ఎక్కడ ఉంది? డేటా సెంటర్ లో ప్రాసెస్ అవుతుంది. ఇక్కడ నుంచి నేను ఒక సర్వీస్ మొదలు పెట్టాను అనుకోండి, నేనేం చేస్తాను, గూగుల్ వాళ్ళు స్టార్ట్ చేసిన ఒక సర్వీస్ లో వాడుకుంటాను, వాడుకొని ఓకే మీకు క్యాన్సర్ వస్తుందా లేదో మీకు ఒక రిపోర్ట్ ఇస్తానండి అని చెప్పేసి మీకు చెప్పాను అనుకోండి. చెప్పినప్పుడు నా కంపెనీ దగ్గర నాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఎక్కడ ఉంది? గూగుల్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసిన డేటా సెంటర్ లో ప్రాసెసింగ్ అయ్యేసి నాకు అవుట్పుట్ వస్తుంది, ఆ అవుట్పుట్ మీకు ఇస్తున్నాను. అంటే అక్కడ ప్రాసెస్ చేయబడాలంటే కనుక అక్కడ ఉద్యోగాలు ఉండాలి కదా. ఊరికి ఇవన్నీ తెలియకుండా సింపుల్ గా ఉద్యోగాలు పోతాయి అది ఇదని చెప్పేసి అంటే ఎలాగా? అందుకని కోర్ టెక్నాలజీ తెలిసిన వాడు ప్రచారం చేసేదంతా జలసీనా? కేవలం ఏంటంటే
ఏదో మనం మాట్లాడేసేస్తే కనుక జనాలు నమ్మేసేస్తారు అని చెప్పేసి. ఎప్పుడు లాంగ్ టర్మ్ విజన్ అనేది వీళ్ళకుండే, ఎవరికైనా కూడా జలసీస్ ఉండే వాళ్ళకి ఏంటంటే ఇవన్నీ కూడా లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్ అండి. ఇప్పుడు 5 ఏళ్ల పాటు, 5 ఏళ్లకు వచ్చేటప్పటికే ఆ, అంత పెట్టుబడి వచ్చి అంత ఇన్వెస్ట్మెంట్ అయిపోయేసి ఇదంతా అవ్వడానికి ఒక 5 years పట్టింది అనుకోండి. 5 ఏళ్ల తర్వాత ఏం జరిగిద్దో ఇప్పుడు ఉన్న వాళ్ళు ఊహించలేదు కదా, ఊహకందదు కదా. కాబట్టి ఈ ఊహకందని వాళ్ళని మనం ఏదో ఒక 4 అబద్ధాలు చెప్పేసి ఏదో ప్రచారం చేస్తే కనుక నమ్మేసేస్తారు అని చెప్పేసి 5 ఏళ్ల తర్వాత అప్పుడు ఏదో ఇంకో 4 మాటలు మాట్లాడతారు వేరే రకంగా. అనుకున్నాం కానీ అనుకున్నంతగా జరగలేదంటారు. సో సో ఇప్పుడు చెప్తుంది యాక్సెప్ట్ ఏంటంటే, చేయనేచరు. ఇప్పుడు యాక్చువల్గా ఈ ప్రాజెక్ట్ సంబంధించి చెప్తుంది ఏంటంటే $15 billion దాని పెట్టుబడి, 1,90,000 పైగా, ఆల్మోస్ట్ 2 లక్షల ఉద్యోగాలు వస్తాయి అని అంటున్నారు. అది కన్ఫామ్ గా మీరు ఒక టెక్ ఎక్స్పర్ట్ గా ఖచ్చితంగా అంత ఉంటుంది, 2 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తుందని చెప్పి మీరు ఎక్స్పెక్ట్ చేయగలరా? ఖచ్చితంగానండి. ఎందుకంటే ఇప్పుడు మైక్రోసాఫ్ట్ అజూర్ క్లౌడ్ సర్వీసెస్ ఇవన్నీ, మైక్రోసాఫ్ట్ అజూర్ కానీ గూగుల్ క్లౌడ్ సర్వీసెస్ కానీ ఇవన్నీ కూడా మామూలు విషయాలు కాదండి. ప్రపంచంలో ఉండే ఏ వెబ్సైట్ రన్ కావాలన్నా కానీ, అది ఇండియాలో ఉన్నా, యుఎస్ లో ఉన్నా, కెనడాలో ఉన్నా, ఇంకో దగ్గర ఉన్నా, ఆస్ట్రేలియాలో ఉన్నా, ఎక్కడ ఉన్నా కూడా వేర్ దే ఆర్ హోస్టింగ్ ఆల్ ద సర్వీసెస్ అంటే కనుక ఈ రోజు SaaS సర్వీస్, సాఫ్ట్వేర్ సర్వీసెస్ ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడ హోస్ట్ అవుతూ ఉంటాయి అంటే కనుక ఈ క్లౌడ్ డేటాబేస్ లో కావచ్చు, ఈ క్లౌడ్ ఏఐ బేస్డ్ ఇంటర్నల్ గా వచ్చేటప్పటికే ఆర్కిటెక్చర్ లో కావచ్చు, అవి ప్రాసెస్ అవుతూ ఉంటాయి. అంటే ప్రపంచంలో ఉండే సర్వీసెస్ సంస్థలన్నిటికీ కూడా అది ఇండియాలో చిన్న ఎగ్జాంపుల్ అపోలో హాస్పిటల్ ఉన్నాను కూడా, అపోలో హాస్పిటల్ వాళ్ళకి ఏదో సంథింగ్ వీళ్ళు చేయాలి అంటే గనక వీళ్ళ దగ్గర రిసోర్సెస్ ఉండాలి కదా. ఆ రిసోర్సెస్ ను వాళ్ళు ఆప్టిమైజ్ గా రన్ చేయాలి, ఎగ్జిక్యూట్ చేయాలంటే ఉద్యోగులు కావాలి కదా. ఓన్లీ మెషిన్స్ అన్ని చేయలేవు కదా. సో ఏఐ వాడినా కూడా ఏఐ అనేది ఎగ్జిక్యూట్ చేయడానికి పీపుల్ కావాలి కదా. ఓకే. సో 100% ఈ ఎస్టిమేషన్ కరెక్ట్ అండి. 100% మంచి ఉద్యోగాలు రాబోతూ ఉన్నాయి. మనం చేయాల్సిందల్లా ఏంటంటే ప్రభుత్వాల మీదో లేకపోతే ఇంకో దాని మీద మన ఎమోషనల్ కాంపోనెంట్ చూపించడం కాకుండా, ఒక విఘ్నుడు యువతరం ఎవరైనా ఏం చేస్తారు అంటే కనుక నా దగ్గర ఇది రాబోతూ ఉండేది. చిన్న ఎగ్జాంపుల్ సార్, నేను నిజంగా చెప్పాలంటే ఇప్పుడు మరీ దారుణంగా అయిపోయింది. కానీ ఊళ్ళల్లో వచ్చేటప్పటికి మన దగ్గర ఏదన్నా ఒక క్యాపిటల్ వస్తుందనో, ప్లాంట్ వస్తుందనో, ఇంకోటి వస్తుందనో, ఇలాంటి ప్రాజెక్ట్ వస్తుందనంటే కనుక తల్లిదండ్రులు వచ్చేటప్పటికే పిల్లలకి ఒక మన భవిష్యత్తు ఉండిద్ది, సో నువ్వు ఇక్కడి నుంచి కోర్స్ చేసుకొని ఇక్కడ మన దగ్గర మంచి ఉద్యోగం ఉండిద్ది అని చెప్పేసి నేను ప్రిపేర్నెస్ చేస్తారు. ఫస్ట్ అది చెయ్యాలి మనం. ఒకళ్ళు తిట్టుకోవటం, ఇదే ఓన్లీ డాక్టర్ అని చెప్పేసి అంటాం, ఇలాంటివి కాకుండా ఫస్ట్ అవకాశం మనకే వస్తుంది, ఎవరికో రావట్లా. ఏ గుజరాత్కో, ఏ ఢిల్లీకో, ఇంకో నోయిడాకో, లేకపోతే వేరే దేశానికి రావట్లా. వస్తున్న అవకాశం మనకే. దాన్ని ఉపయోగించుకుంటే మన జీవన ప్రమాణాలు పెరుగుతాయి. ఉపయోగించుకోకపోతే కనుక ఎప్పుడు కూడా ఇంకా కూలీ నాలి చేసుకొని బతకాల్సి వస్తుంది. సో అందుకే అలాంటి పరిస్థితి రాకుండా లోకేష్ గారు ఆయన చేసే ప్రయత్నం ఆయన చేస్తున్నట్టు కనిపిస్తుంది. అక్కడ స్కిల్ ఆడిట్ అనేది చేస్తున్నారు, ఐటీఐని డెవలప్ చేస్తున్నారు, పాలిటెక్నిక్ వాటన్నిటిని కూడా ఏదో డెవలప్ చేస్తున్నట్టున్నారు. స్కిల్ ఆడిట్ అనేది చేస్తున్నారు. ఈ స్కిల్ ఆడిట్ ద్వారా నేను వర్క్ ఫోర్స్ అందిస్తాను, ఒక ఇండియాకే కాదు అబ్రాడ్ కూడా నేను అందిస్తానని చెప్పి అంటున్నారు. ఆ కాన్సెప్ట్ దీనికి పనికొస్తుందా బాగా? చాలా బ్యూటిఫుల్ అండి. ఎందుకంటే స్కిల్ ఆడిట్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని నేను అనొచ్చు, నాకు అది తెలుసు అనొచ్చు. సో నిజంగా ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జామ్ పెట్టినో లేకపోతే ఇంకొక సంథింగ్ రియల్ టైంలో ఒక ప్రాజెక్ట్ వర్క్ చేయాల్సి వస్తే కనుక నా సత్తా ఏంటో తెలుస్తుంది. సో ఈరోజు ఇండస్ట్రీ నీడ్స్ స్కిల్డ్ పీపుల్ అండి. చాలా వరకు పెద్ద పెద్ద కంపెనీలంతా కూడా ప్రపంచవ్యాప్తంగా స్కిల్డ్ లేబర్ దొరక్క చాలా ప్రొడక్టివిటీ తగ్గిపోయేసి ఆల్మోస్ట్ చెప్పాలంటే చాలా బర్డెన్ అవుతుంది. అంటే వాళ్ళు తీసుకునే ప్రాజెక్ట్ కి వాళ్ళకి వచ్చే ఇన్కమ్ కి ప్లస్ ఇక్కడ ఎంప్లాయీస్ మీద పెట్టే ఖర్చుకి మధ్య ఒక ఎలాంటి పోలిక లేని, ఒకప్పుడు చాలా మార్జిన్స్ ఉండేవి, ఇప్పుడు తగ్గిపోయింది. ఎందుకంటే కనుక స్కిల్డ్ లేబర్ దొరకట్లా. బాగా ఒక టెక్నాలజీ తెలిసిన వాళ్ళు దానిని ఏ ప్రాజెక్ట్ ఇచ్చినా కూడా ఎగ్జిక్యూట్ చేయగలిగే వాళ్ళు ఉంటే కనుక దండం పెట్టుకుని కంపెనీలు తీసుకుంటాయి. అలా దండం పెట్టుకుని తీసుకోవాలంటే 2 థింగ్స్ జరగాలి. ఏంటి? మన యువతరాన్ని పూర్తిగా దానికి ప్రిపేర్డ్ గా, ఓకే నీకేమి రాదా, ఓకే నేర్చుకోవడానికి సంబంధించి ట్రైనింగ్ ఫెసిలిటీస్ కల్పించడం. ఈ రోజు లోకేష్ గారు అదే అన్నారు. సో వీఆర్ గోయింగ్ టు, ఎవరో రిపోర్ట్ అడిగితే కనుక స్కిల్ వీటి మీద కూడా మేము ఫోకస్ చేయబోతున్నాం ఇంకా మరింతగా అని చెప్పేసి అని. సో నీకు రాకపోతే నేర్పించే అవకాశం వస్తే గనక, సో దానికి ఒక మంచి అవకాశం అనేది కంపెనీస్ తో ఎప్పటికప్పుడు
స్టూడెంట్స్ కి, ఎంప్లాయీస్ కి, వీళ్ళందరికీ కూడా కంపెనీస్ తో మీటప్స్ ఇలాంటివి ప్లాన్ చేయటము, ఇలాంటి ఇవంతా హ్యాకథాన్స్ ఇలాంటివంతా చేయటం ద్వారా 100% మంచి అవకాశాలు వచ్చేలా చూస్తాం. ఈ రెండు ప్రభుత్వం చేయటం, ఒక ఐటీ మినిస్టర్ గా చాలా మంది అనుకుంటారా ఐటీ మినిస్టర్ అంటే మినిస్టర్ అంటే వాళ్ళకి ఏదో ప్రివిలేజెస్ ఉంటాయి, వాళ్ళు ఏదో మీటింగ్లు అంతవరకు అనుకుంటారు. కానీ ఒక నార్మల్ పర్సన్ లివింగ్ స్టాండర్డ్స్ ని, ఒక యువతరం లివింగ్ స్టాండర్డ్స్ ని పెంచాలి అంటే గనక నేను స్కిల్ మీద కూడా వాళ్ళ స్కిల్ ఆడిట్ చేసి వాళ్ళ స్కిల్ లెవెల్స్ తెలుసుకొని వాళ్ళని ప్రపంచానికి అందించేలా తయారు చేస్తాను అనేది మన ఊళ్ళల్లో కాలేజీల్లో, స్కూళ్ళల్లో ఒక టీచర్ ఉంటారు. మిగతా టీచర్స్ అంతా వచ్చేటప్పుడు ఏదో పడాలు చెప్పి వెళ్ళిపోతారు. ఒక టీచర్ ఉంటారు. అదే కూర్చోరా, చదువుకో, మంచిగా చదువుకో, నీకు నేను నేర్పిస్తానని చెప్పేసి మన మీద సెల్ఫ్ కేర్ బాధ్యత తీసుకొని నీ భవిష్యత్తు నాకు ముఖ్యం అన్నట్లుగా ఉంటారు. అలాంటి భవిష్యత్తు గురించి, మన భవిష్యత్తు గురించి ఆలోచించి మన స్కిల్స్ లెవెల్ను ఆడిట్ చేసి నీకు లేదా నేర్చుకో అని చెప్పేసి ప్రోత్సహించి ఎంకరేజ్ చేసే లీడర్స్ ఉండటం చాలా గొప్ప అదృష్టం అంతే. సో అమరావతిలో క్వాంటమ్ కంప్యూటర్స్ రాబోతుందని చెప్పి 2026 కల్లా రెడీ అవుతుందని టవర్స్ కూడా చూపిస్తున్నారు. ఈ క్వాంటమ్ కంప్యూటర్స్ కి గూగుల్ డేటా సెంటర్ కి లింక్ ఏమన్నా ఉందా? ఖచ్చితంగా. అంటే ఒకటండి, క్వాంటమ్ కంప్యూటింగ్ వచ్చేటప్పటికే చాలా ఆప్టిమైజ్డ్ సర్వీసెస్ అండి. అంటే రిసోర్స్ హంగ్రీగా ఇప్పటిదాకా ఏమవుతుందంటే ప్రాసెసింగ్ కెపాసిటీ ఇలాంటివంతా కూడా ఒక నార్మల్ ప్రాసెసర్ ని చిన్న ఎగ్జాంపుల్ గా తీసుకోండి. నార్మల్ ప్రాసెసర్ తీసుకుంటే ఎట్ ఏ టైము ఎన్ని థ్రెడ్స్ రన్ చేయగలుగుతూ ఉంటుంది, సైమల్టేనియస్ గా ప్రాసెస్ చేయగలుగుతుంది, ఎలా అవుట్పుట్ ఇస్తున్నారు దాంతో పోలిస్తే ఈరోజు క్వాంటమ్ కంప్యూటింగ్ లో చిప్ ని తీసుకుంటే అది ఎట్ ఏ టైం హ్యాండిల్ చేయగలిగే క్యాపబిలిటీ, దాని స్పేస్, నానో టెక్నాలజీ ఇదంతా కూడా చాలా ఆప్టిమైజ్డ్ గా వచ్చింది. అంటే ఈ రోజు చాలా మంది పర్యావరణం గురించి ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా. పర్యావరణం అనేది రిసోర్స్ హంగ్రీగా ఉన్నప్పుడు మాత్రం పర్యావరణానికి కొద్దిగైనా నష్టం. ఓకే, క్వాంటమ్ కంప్యూటింగ్ దానికి విరుగుడు. ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది, పర్యావరణాన్ని ఆప్టిమైజ్డ్ గా ఉపయోగించుకో, పర్యావరణం మీద నష్టం లేకుండా మరింత తక్కువ వనరులు వినియోగించుకుంటూ ఎక్కువ ఉత్పాదకత సాధించడం సంబంధించి క్వాంటమ్ కంప్యూటింగ్ హెల్ప్ అవుతుంది. ఒక రకంగా చెప్పాలంటే రెండు కాంప్లిమెంటరీ అండి, ఒకదానికి ఒకటి సపోర్ట్ చేసుకునే మెకానిజమ్స్ ఇవన్నీ కూడా. సో ఇవంతా తెలిసే ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అనుకోవచ్చా? ఇప్పుడు వాళ్ళు ఎప్పటికప్పుడు బేసికల్ గా వాళ్ళ చేతుల్లో ఫైల్స్, వాళ్ళు ఎప్పటికప్పుడు తిరిగే విధానం, వాళ్ళు స్టడీ చేసే విధానం, ఎప్పుడన్నా అప్పుడప్పుడు నేను ర్యాండమ్ గా పెద్ద చూడను కానీ ఇప్పుడు ర్యాండమ్ గా వాళ్ళు నేషనల్ మీడియాలో ఇలా మాట్లాడే ఇంటర్వ్యూస్ ఇవన్నీ చూసినప్పుడు హౌ ఎక్స్టెంట్ దే హ్యావ్ కోర్ అండర్స్టాండింగ్ అబౌట్ ద కాన్సెప్ట్స్ అనేది వాళ్ళ మాటల్లో తెలుస్తుంది. ఇప్పుడు ఒక 10 మంది, ఇప్పుడు నేను మాట్లాడవచ్చు, ఇంకొకళ్ళు మాట్లాడవచ్చు, మాట్లాడే భాషలో కావచ్చు, వ్యక్తీకరణలో కావచ్చు, నాలెడ్జ్ లెవెల్లో కావచ్చు, ఎంత కోర్ అండర్స్టాండింగ్ ఉంది అన్నది ఒక మనిషికి తెలుస్తూ ఉంటుంది కదా. సో అంత డీప్ అండర్స్టాండింగ్ వాళ్ళకి టెక్నాలజీ మీద ఉంది కాబట్టి భవిష్యత్తుని ఊహించి భవిష్యత్తులో జరుగుతున్న పరిణామాలు వీటన్నిటిని కూడా ఎప్పటికప్పుడు అర్థం చేసుకుంటూ బాటలు వేస్తూ ఉంటున్నారు. ఆ బాటలు అర్థం చేసుకోగలిగితే ప్రోగ్రెస్ అవుతాం. లేదు ఇవన్నీ కూడా ముళ్ళ బాటలు అని చెప్పేసి అనుకుంటే కనుక జస్ట్ మన పర్సెప్షన్. ఇక్కడ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది, సామాన్య ప్రజలు తిరస్కరించినంత మాత్రాన, ఇప్పుడు నేను సూర్యుడిని వచ్చేటప్పటికి నాకు ఇష్టం లేదనుకోండి, సూర్యుడిని తిడతా, నువ్వు రావద్దు నువ్వు వేస్ట్ అని చెప్పేసి అన్నాను అనుకోండి, సూర్యుడు ఆగడు. సో మనం నా పర్సెప్షన్ లో, నా అండర్స్టాండింగ్ లో నాకు ఇదొద్దు, ఈయన వేస్ట్, లేకపోతే ఈయన ఊరికి వచ్చేసి ఏదేదో చెబుతా ఉంటాడని చెప్పేసి చంద్రబాబు నాయుడు లోకేష్ గారు తిట్టామనుకోండి, ఓకే తిట్టుకోండి, హ్యాపీగా తిట్టుకోండి. అక్కడ జరుగుతాం, సూర్యుడు ఎలా వస్తూ ఉంటాడో ప్రోగ్రెస్ అలా జరుగుతూ ఉంటుంది. నా ఎవరి అభిప్రాయాలకి, అది యాక్సెప్టెన్స్ కి తగ్గట్లుగా ఒక లీడర్ ఎప్పుడు కూడా బిల్డ్ అవ్వదు. అసలు లీడర్ అంటేనే తన విజన్ తో తను చేసుకుంటా వెళ్ళే వ్యక్తి. ఎవరో మనం తిట్టాము, ఇంకొకళ్ళు చేసామని చెప్పేసి ఎవరు చేయరండి. సో ఆ క్వాలిటీస్ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చేసిన ఇన్నేళ్ల జర్నీలో నేను చాలా సార్లు చూస్తున్నాను, ఈరోజు లోకేష్ గారు కూడా చూస్తున్నాను. ఇప్పుడు మీరు జర్నలిస్ట్, బేసికల్ గా జర్నలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ మీరు, తర్వాత టెక్నాలజీ మీద అధ్యయనం చేశారు. గతంలో 2020 విజన్ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీ అని అంటేనే కంప్యూటర్ కూడి పెడుతుందా అని చెప్పిన వాళ్ళు చాలా మందిని చూసాం మనం. ఆ రోజు సొసైటీ కంప్యూటర్ కూడి పెడుతుందా అని చెప్పినటువంటి వాళ్ళతో నడిచారు. చంద్రబాబు నాయుడు గారిని 2004లో ఓడించారు. కానీ ఇప్పుడు సొసైటీ అదే స్టేజ్లో ఉందంటారా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అర్థం చేసుకునే స్టేజ్లో ఉందని మీకు అనిపిస్తుందా? వాస్తవంగానండి, నిజంగా ఐటీ ద్వారా లాభపడి ఉద్యోగాలు సంపాదించి మంచిగా ప్రోగ్రెస్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో
ఆ కృతజ్ఞతా భావం ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆయన ఓన్ చేసుకున్నారు. ఆ ఓన్ చేసుకున్నారు కాబట్టి ఆయన జైల్లో పెట్టినప్పుడు ఇక్కడెక్కడ ఇన్సిడెంట్ లో చాలా మంది ర్యాలీలు చేయడం కావచ్చు, ఇక్కడ మీటింగ్స్ ఇవన్నీ జరిగినాయి. ఎందుకంటే అసలు అధికారంలో లేని పార్టీ ప్లస్ అట్ ద సేమ్ టైం వచ్చినప్పుడు అన్ని రకాల ఒత్తిళ్ల మధ్య అంతమంది ఒక దగ్గర గ్యాదర్ కావడం వాలంటీర్ అనేది అది ఒక మనిషి. నేను నెల్సన్ మండేలా సౌత్ ఆఫ్రికాలో ఆయన ఉద్యమాలు నేను చూస్తున్నాను. ఆయన ప్రజానాయకుడు. ఆయన కదిలిస్తే గనక జనాలు కదిలొస్తారు. ఎందుకంటే గనక ఏ మనిషికైతే ప్రజల పట్ల అక్కర ఉంటుందో ఆ మనిషి మాట్లాడిన ఆ మనిషి సమస్యలో ఉన్నా కూడా ప్రజలు కదిలొస్తారండి. అది నేను ఆయనలో చూస్తున్నాను. సో ఇక్కడ ప్రజల్లో అప్పటికి ఇప్పటికి 2004 టైంకి ఇప్పటికి జనాల కాన్షియస్నెస్ ఏమైనా మార్పు వచ్చిందంటే గనక ఇప్పుడున్న వాళ్ళకే ఐటీ ద్వారా లాభపడిన వాళ్ళకి కృతజ్ఞత బాగున్న వాళ్ళు వచ్చేటప్పటికి ఆయన పట్ల ఎప్పుడు కమిటెడ్ గానే ఉన్నారు. ఆయన మొన్న గెలిపించిన కూడా వాళ్ళే. ఎవరైతే గనక లేదులే ఇవన్నీ అని చెప్పేసి నేను ఏదో ఇంటర్వ్యూస్ లో మీటింగ్స్ ఎవరు పడితే వాళ్ళు మాట్లాడేది అర్థం పర్థం లేకుండా మాట్లాడేవాడు నమ్మేసి అవే నిజం అని చెప్పేసి సొంత ఇంటెలిజెన్స్ లేకుండా ఉంటారో వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించుకోవచ్చు. సో వాళ్ళు ఎప్పటికీ కూడా ఎప్పుడు ఒక వర్గం అనేది ఉంటారండి. అది 10% ఉండొచ్చు, 50% ఉండొచ్చు, 100% ఉండొచ్చు. 100% తిరస్కరించినా కూడా చేయదలుచుకుందా చేసుకుంటా వెళ్ళిపోవడం అనేది ఆయన చేసుకున్నారు. అది గొప్ప విషయం అండి. సో అంటే ఇక్కడ పాయింట్ ఖచ్చితంగా ఏంటంటే 2029 విజన్ 2047 ఆయన తయారు చేసుకున్నారు. ఇప్పుడు దాని వైపు ప్రజల్ని మళ్లించకపోతే, ప్రజలకు అర్థం అయ్యేలాగా చెప్పలేకపోతే, మరి 2004 సిచ్యువేషన్ వస్తుందేమో అనేది ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో మీరు వైకుంఠపాళి గేమ్ ఆడొద్దు అని చెప్పి ప్రజలకు చెప్తున్నారు. సో అందుకే ఆ రోజుల్లో టెక్నాలజీ చెప్తే ఒకవేళ నవ్వుకోవచ్చు, ఎందుకంటే పరిచయం లేదు కాబట్టి. కానీ ఇవాళ టెక్నాలజీ ఫలాలని అందుకుంటున్నారు చాలా మంది. సో ఇప్పుడు అర్థం చేసుకునే పరిస్థితి ఉందంటారా? సార్ ఇప్పుడు నిజంగా మీరు అన్నది ఒక చాలా కఠినమైన వాస్తవం అండి. ఈ రోజు కనుక ఇప్పుడు గూగుల్ డేటా సెంటరే వచ్చింది అనుకోండి, రేపు దురదృష్టవశాత్తు నాకు చంద్రబాబు నాయుడు గారు వద్దని చెప్పేసి వేరే పార్టీని ఇంకో పార్టీని గెలిపించారు అనుకోండి, మేము గూగుల్ని తరిమేస్తాము, అది చేస్తాం, ఇది చేస్తాం, లేదా వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి వీళ్ళు మాకు ఎంత కట్టండి అని చెప్పేసి ఏదో డిమాండ్లు పెట్టేసి అర్థం లేకుండా ఎవరో ప్రవర్తించారు అనుకోండి ఆ గవర్నమెంట్, అప్పుడు ఎవరు నష్టపోయేది? అందుకని ఎప్పుడు కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యాన్ని నేను చూస్తే ఎమోషన్స్ కొద్ది ఓట్లు వేయటం కాదు. ఏ ఓటర్ అయితే గనక నాయకుడి యొక్క ప్రోగ్రెస్ మైండ్ సెట్ ని, గ్రోత్ మైండ్ సెట్ ని చూసి నాకు ఈ నాయకుడు 10 ఏళ్ల పాటు, 20 ఏళ్ల పాటు, 30 ఏళ్ల పాటు ఉంటే నాకు మేలు జరుగుతుందని ఒక ఇంటెలిజెన్స్ తో ఓట్లు వేస్తారో అక్కడ ఆ ప్రాంతాలు అభివృద్ధి చెందింది. నేను డెమోక్రటిక్స్ నేను చాలా స్టడీ చేస్తున్నాను. యాక్చువల్లీ ఏంటంటే పూర్తిగా ఇంటర్నేషనల్ గా వస్తున్న పరిణామాలు, ఆర్థిక విధానాలు వీటన్నిటి నేను స్టడీ చేస్తూ ఉంటాను యాజ్ ఐసిఐసిఐ కాస్ట్ అకౌంటెంట్ గా. చూస్తే ప్రపంచంలో నాయకుడి పట్ల నమ్మకం ఉండి, నాయకుడి ప్రోగ్రెస్ మైండ్ సెట్ ఉండి, ప్రజలకి నాయకుడి మధ్య ఒక మంచి బాండింగ్ ఉన్న దగ్గర వచ్చేటప్పటికి దేశాలు ఎదిగినాయి, ప్రాంతాలు ఎదిగినాయి. ఎక్కడైతే గనక నాయకుడు గ్రోత్ మైండ్ సెట్ ఉన్న ప్రజల్ని సహకారం లేకపోతే గనక ఎంతవరకు చేస్తారో, ఏం చేయగలుగుతారు? అధికారం లేకపోతే మనం చేసిందంతా వచ్చి పక్కన వాళ్ళు తుడిచిపెట్టి వెళ్ళిపోతా ఉంటే కనుక ఎవరేం చేయగలుగుతారు? సో కాబట్టి ప్రజలు చాలా విఘ్నతతో వ్యవహరించాల్సిన అవసరం. మీ అబ్జర్వేషన్ ప్రకారం ఈ జనరేషన్ లోకేష్ గారితో, చంద్రబాబు నాయుడు గారితో నడుస్తున్నారు అనిపిస్తుందా? చాలా వరకు నడుస్తున్నారండి. ఎందుకంటే ఆల్మోస్ట్ సోషల్ మీడియా ట్రెండ్స్ కానీ, పీపుల్ ఒపీనియన్స్ కానీ చూస్తుంటే గతంతో పోలిస్తే ఈ మధ్య కాలంలో ఏమైందంటే గత 5-6 సంవత్సరాల కాలంలో ఎక్కువగా సోషల్ మీడియాలో నెగిటివ్ పోస్టులు రకరకాలు ఇదంతా చేసేసి ఏదో విషం నింపాలనే ప్రయత్నం జరిగింది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను అనుకోండి, ఒక సోషల్ మీడియా కార్యకర్తను అనుకోండి. నేను ఏదో ఒకటి ఇప్పుడు జగన్ గురించో, చంద్రబాబు నాయుడు గురించో నేను ఏదో భజన చేస్తా మాట్లాడాను అనుకోండి చిన్న ఎగ్జాంపుల్ గా. కొంతకాలానికి నాకు అర్థమైంది దీనివల్ల నాకు ఏమన్నా డబ్బులు వస్తున్నాయా, దీనివల్ల నాకు ఏమన్నా జరుగుబాటు అవుతుందా, వాళ్ళు వచ్చి కనీసం నాతో పాటు నా కుటుంబం సంక్షేమం చూస్తున్నారా అన్నది అర్థమైన తర్వాత ఇప్పుడిప్పుడే సోషల్ మీడియాలో పీపుల్ రియాలిటీలోకి వస్తున్నారు. లేదు, నిజంగా చేసే వాళ్ళని మనం అప్రిషియేట్ చేద్దాం. సో చేయని వాళ్ళని వచ్చేటప్పటికే కాస్త దూరంగా ఉండండి బాబు అని చెప్పేసి చూద్దాం అనే మైండ్ సెట్ ఇప్పుడు రిఫ్లెక్ట్ అవుతుందండి. అందుకని ఖచ్చితంగా ఇప్పుడున్న జనరేషన్ అర్థం చేసుకుంటుంది. ఇంకొకటి ఏంటంటే దురదృష్టవశాత్తు ఏఐ వచ్చిన తర్వాత అందరి జీవితాలు చాలా ప్రమాదాలు పడబోతూ ఉన్నాయి. సో ఆ టైంలో ఈరోజు చంద్రబాబు గారు, లోకేష్ గారు తీసుకున్న ఈ నిర్ణయం ఏదైతే ఉందో అది మొత్తం లైఫ్ చేంజింగ్. ప్రపంచం మొత్తము ఒక కాన్ఫ్లిక్ట్ ఉన్నప్పుడు ఆయన అనే మాట ఒకటి ఎప్పుడు నాకు గుర్తుంటుంది, ఎక్కడైతే సంఘర్షణ ఉంటుందో, ఎక్కడైతే కాన్ఫ్లిక్ట్ ఉంటుందో దాన్ని అవకాశంగా మార్చుకుందాం అని చెప్పేసి చాలా బ్యూటిఫుల్ వాడు. వైజాగ్ తుఫాన్ వచ్చినప్పుడు మాట్లాడారు, చాలా సందర్భాల్లో మాట్లాడతారు. ఇక్కడ ఏఐ ప్రమాదంగా చూస్తుంటే ఏఐని
నేను వాటేసుకుంటాను ఈ రోజు లోకేష్ గారు అన్నారు చూసారా, ఎంత బ్యూటిఫుల్ థింగ్. దీని కారణంగా మనకేంటి అని చెప్పి అనుకునేటువంటి వాళ్ళకి ఒక ఫైనాన్షియల్ డేటా కూడా ఇచ్చారు. ఏడాదికి సుమారుగా 20 నుంచి 30 వేల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ రూపంలో రాబోతుంది అని చెప్పి. సో డేటా సెంటర్ కారణంగా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ పెరిగే అవకాశం ఉందా డేటాది? దాని కారణంగా ఇంత ఇన్కమ్ ఛాన్సెస్ ఉన్నాయా? డెఫినెట్ గా ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు గూగుల్ ఇక్కడ పెట్టింది అనుకోండి, ఆపరేషన్స్ స్టార్ట్ చేసింది. చేసిన తర్వాత ఇక్కడ ప్రాసెసింగ్ కావచ్చు, ఏఈ బేస్డ్ వాట్ ఎవర్ ప్రాసెసింగ్ ఇక్కడ జరిగేదంతా కూడా ఇక్కడ నుంచి విదేశాలకు సర్వీస్ వెళ్తున్నప్పుడు, అంటే ఇక్కడ ఎవరికో వాళ్ళకే ఇందాక అనుకున్నట్టు ఏ నార్వేలోనో, ఆస్ట్రేలియానో, న్యూజిలాండ్నో క్లయింట్ ఉన్నారు అనుకోండి. క్లయింట్ కి వీళ్ళు ఎక్కడి నుంచి సర్వీస్ ఇస్తూ ఉన్నప్పుడు ఏమైంది, దే హ్యావ్ టు పే టు గూగుల్ ఇక్కడ ఆఫీస్ కి. ఇక్కడ పే చేసినప్పుడు ఆ ఇన్కమ్ వీళ్ళకే కదా వచ్చేది, ఇక్కడే కదా రిపోర్టింగ్, అకౌంటింగ్, ఎవ్రీథింగ్ జరిగేది. జరుగుతూ ఉన్నప్పుడు అదేంటి, మనం సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ ద్వారా, సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్ ద్వారా మనకు వస్తుంది ఇన్కమ్. ఏది గూగుల్ ఉంది కాబట్టి గూగుల్ ద్వారా మన దేశానికి వస్తుంది ఇన్కమ్. సో దాన్ని అర్థం చేసుకోవాలి. అంటే ఎగుమతులు అంటే మన ప్రోడక్ట్లు అంటే వస్తువులు ఇలాంటివి మాత్రమే కాదు, సర్వీసెస్, సాఫ్ట్వేర్ సర్వీసెస్ ప్లస్ ఇండివిజువల్ సర్వీసెస్ మనం ప్రొవైడ్ చేస్తూ ఉంటున్నాం గూగుల్ ఇక్కడ ఉండటం వల్ల. అప్పుడు మరి విదేశీ మార్కెట్ ద్రవ్యం అనేది మన దగ్గరికి వస్తున్నట్లే కదా. ఏ దేశానికైతే కనుక ఫారిన్ రిజర్వ్స్ ఎక్కువగా ఉంటాయో ఆ దేశం ఆర్థికంగా పరిపుష్టమవుతుంది. యుఎస్ ఎంతకాలం ఆడుకోవడానికి కూడా అదే రీజన్. అన్ని ఐటీ కంపెనీస్ యుఎస్ లో ఉండటం వలన, ప్లస్ అన్ని రకాల ప్రొడక్ట్ రిలేటెడ్ కంపెనీస్ అక్కడ ఉండటం వలన, వాళ్ళు ఏదైతే మోనోపలి ఎంజాయ్ చేస్తున్నారో, ఈ రోజు భారత్ తీసుకున్న ఈ నిర్ణయము, మోడీ గారు ప్లస్ ఇక్కడ మన ప్రభుత్వం తీసుకున్న, చంద్రబాబు గారు వీళ్ళు తీసుకున్న, లోకేష్ గారు తీసుకున్న ఈ నిర్ణయం వలన మన దేశం ఆర్థికంగా విదేశీ మారక ద్రవ్యాలు మన దేశానికి వచ్చి, దాని వలన ఇక్కడ మనం మౌలిక సదుపాయాలు, ఆర్థిక పరిస్థితులు, జీడిపి ఎంత పెరిగే స్కోప్ అనేది ఉంది. ఒక మనిషి క్వాలిటీగా జీవించడానికి మించింది ఏమీ లేదండి. ఇక్కడ చాలా మంది అనుకోవచ్చు, ఆ ప్రభుత్వం ఏదో తెచ్చింది అనుకోవచ్చు. ఈ రోజు మరి మీరు రోజు కాళ్ళు తిరిగేటప్పుడు ఆ చల్లటి ఏసీని ఎంజాయ్ చేస్తూ, నా క్వాలిటీ అబ్బా నేను లైఫ్ అంత ఎంజాయ్ చేస్తాను అనుకుంటున్నారు కదా. ఇదే కాళ్ళు తిరిగే అవకాశం 2000కు ముందు సాధ్యపడేదా? ఏ బిఎస్ఆర్బినో బ్యాంకింగ్ జాబ్ చేసుకుంటే సాధ్యపడేదా? సో అవన్నీ అర్థం చేసుకోవాలి. మన జీవన ప్రమాణాలు పెరగటం అనేది చాలా గొప్ప విషయం. సో ఇప్పుడు ఇది డేటా సెంటర్ నుంచి, ఏఐ డేటా సెంటర్ గూగుల్ నుంచి దాదాపు 12 దేశాలకి డైరెక్ట్ గా కనెక్టివిటీ ఉంటుంది అని చెప్తున్నారు. అలాగే సీలో లోపల సీ కేబుల్ ద్వారా కనెక్ట్ అవుతామని చెప్తున్నారు. దీనివల్ల ఏంటి బెనిఫిట్ ఏంటి? మెయిన్ ఏమవుతుందంటే, సీ కేబుల్ ద్వారా వచ్చి ఇప్పుడు ఆల్మోస్ట్ ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ అంతా వివిధ కాంటినెంట్స్ ఓకే ఎలా వస్తుందంటే కనుక, ఫస్ట్ ఇక్కడ మనకే బిఎస్ఎన్ఎల్ ఇలాంటి వాటన్నింటికి ఎలా వస్తుందంటే కనుక ఈ సీ కేబుల్ ద్వారానే వస్తుంది. అక్కడి నుంచి జియో కావచ్చు, లేకపోతే ఎయిర్టెల్ ఇలాంటి లోకల్లో ఇంటర్నెట్ ఐఎస్పీ ప్రొవైడర్స్ కి వాళ్ళు ఎలక్ట్రేట్ చేస్తారు. సో ఇంటర్నెట్ కనెక్టివిటీ బయట నుంచి వస్తుంది. ఆ కనెక్టివిటీ బ్యాండ్ విడ్త్ వచ్చిన దాన్ని ఇక్కడ ఐఎస్పీస్ స్ప్లిట్ చేసుకొని దాన్ని కేబుల్ గా ఇవ్వాలా, అంటే మన లోకల్ గా ఇళ్లలో వేసుకునే కేబుల్ గా ఇవ్వాలా, లేకపోతే కనుక ఏ ద్వారా ఇవ్వాలా, ఇదంతా కూడా ఏ మొబైల్ ద్వారా ఇవ్వాలా, అంతా కూడా ఇక్కడ సపరేషన్ జరుగుతుంది. సో వివిధ ప్రాంతాలకు మధ్య, వివిధ ఖండాలకు మధ్య కమ్యూనికేషన్ అంతా ఇంటర్నెట్ ఎలా జరుగుతుందంటే అండర్ సీ కేబుల్స్ ద్వారా జరుగుతూ ఉంది బై డిఫాల్ట్. ఇక్కడ కూడా వైజాగ్కి జియోగ్రఫికల్ గా ఉన్న అవకాశం దృష్ట్యా ఇక్కడ సీ కేబులింగ్ అనేది చాలా ఈజీ అవుతుంది వాళ్ళకి. సో అట్ ద సేమ్ టైం వచ్చేటప్పుడు ఎప్పుడో చాలా రేరుగా ఎప్పుడైనా డాల్ఫిన్స్ ఇలాంటి ఎప్పుడన్నా ఎక్కడైనా కానీ చిన్న ఎప్పుడో చాలా రేరుగా అండి. నేను ఇప్పటిదాకా చూసిన వాళ్ళలో ఈ 10 ఏళ్లలో 1-2 సార్లు మాత్రమే ఇంటర్నెట్ సేవలు స్తంభించిపోయింది. దేని వలన, ఈ డాల్ఫిన్స్ ఇలాంటి వేరే సంథింగ్ ఆ సందర్భంలో వచ్చేటప్పుడు అక్కడ కట్ చేయటం వలన, లైట్కి ఏదో ఇచ్చేయటం వలన. అలా తప్పించేసి ఒక రకంగా చెప్పాలంటే ఇది ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ. ఎక్కడ కూడా భౌతికంగా జనజీవనానికి కానీ వాతావరణానికి కానీ నష్టం చేకూర్చే అవకాశం లేదు. ప్లస్ ఇండస్ట్రీ కూడా అక్కడ ఉండే జీవజాతులకి ఉన్న ఇబ్బంది అంటే కనుక ఈ వ్యవస్థ ద్వారా వీటి ఏం ఎమిట్ చేయదు. యాక్చువల్లీ ఏ పర్టికులర్ కెమికల్ ఎమిషన్స్ కానీ ఏమి చేసే స్కోప్ లేదు. మహా అయితే కొద్దిగా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎమిషన్ ఉండొచ్చు, దానివల్ల పెద్ద నష్టం అయితే ఉండదు. కాబట్టి ఇవంతా కూడా ఒక రకంగా పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని చేస్తున్న ప్రాజెక్టులేనండి. మనం ఏంటంటే ఇండెప్త్ గా తెలియకుండా, అసలు పర్యావరణం అంటే తెలియకుండా పర్యావరణ పదం వాడటం అనేది గొప్పలాగా ఫీల్ అవుతూ ఉన్నారు ఈ మధ్యకాలంలో. అది కూడా పక్కన పెట్టేసి పూర్తిగా ఇండెప్త్ గా నేర్చుకొని స్టడీ చేసి జనాలు మాట్లాడితే అన్ని కూడా ప్రోగ్రెసివ్ మైండ్ సెట్ తో చేసే విషయాలేనండి. ఇప్పుడు మన దగ్గరికి డేటా సెంటర్ వచ్చేస్తుంది. సో మనకి ఇప్పుడున్న దానికన్నా చీప్ గా రాబోయే రోజుల్లో మనం డేటాని వాడుకునే అవకాశం వస్తుందా?
అంటే ఇండియాలో వచ్చేటప్పటికే అన్ని సర్వీసెస్ వచ్చి ఇండియాలో ఆపరేషన్స్ పెరిగిన తర్వాత ఇండియాలో ఇక్కడ లేటెన్సీ తగ్గుతుందండి. అంటే భారతదేశంలో ఏఐ బేస్డ్ గా నేను కంపెనీ పెట్టాను అనుకోండి. నేను గూగుల్ వాళ్ళ సర్వీస్ తీసుకుంటే గనక నేను చేసే పింగ్ రిక్వెస్ట్ అనేది యూఎస్కి వెళ్ళేసి అక్కడి నుంచి చేసి నాకు రావడం అంటే కొన్ని మిల్లీ సెకండ్స్ ఇలాగ టైం అనేది ఎప్పటికప్పుడు ట్రాన్స్మిషన్ వేస్ట్ కాకుండా ఇక్కడికిక్కడే లోకలే డేటా ఎక్స్చేంజ్ జరుగుతుంది కాబట్టి రెస్పాన్స్ రేట్ పెరుగుతుంది. మనకు వచ్చే రిప్లైస్ లేకపోతే మెసేజెస్ ఇప్పుడు ఏఐలో ఇప్పుడు చాట్ జీపీటీలోను గూగుల్లో చిన్న ఎగ్జాంపుల్ ఏదో టైప్ చేస్తా ఉన్నాం. టైప్ చేసినప్పుడు వచ్చే రెస్పాన్స్ రేటు అక్కడ సర్వర్లో హ్యాండ్లింగ్ లో కొంతవరకు టైం తీసుకుంటుంది. అక్కడి నుంచి యూఎస్ నుంచి మనకు డేటా రావడానికి కొంత టైం వేస్ట్ అయింది. ఇప్పుడు ఇండియాలో అనుకోండి మనకు ఆ టైం తగ్గిపోతూ ఉంటుంది. అంటే లోకల్ గా సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ సెక్యూరిటీ సర్వీసెస్ ఇవ్వాలన్నా లేకపోతే ఏఐ బేస్డ్ సర్వీసెస్ ఇవ్వాలన్నా కానీ ఇక్కడ మనకి కమ్యూనికేషన్ అనేది సర్వీస్ అనేది క్వాలిటీ పెరగటం అనేది స్పీడ్ పెరగటం అనేది జరుగుతుంది. సో ఖచ్చితంగా చాలా బెనిఫిట్ అండి ఇది. నిజంగా ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ఇండస్ట్రీలోకి వెళ్తే మాత్రం అర్థం అవుతుంది కానీ ఇది 100% ఇట్స్ ఎ గ్రేట్ మూవ్ అండి. 100% మన రాష్ట్రం చేసుకున్న ఒక అదృష్టంగా మనం చెప్పుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే ఒకప్పుడు మైక్రోసాఫ్ట్ వచ్చి గేమ్ చేంజర్ గా మారింది హైదరాబాద్ కి, ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ ఆంధ్రప్రదేశ్ కి అలా మారబోతుంది అంటున్నారు. సేమ్ అలానే ఉంటుందా లేదంటే అంతకన్నా మించి ఉంటుందా గేమ్ చేంజర్? 10 రెట్లు ఎక్కువ ఉంటుందండి. ఎందుకంటే మైక్రోసాఫ్ట్ వచ్చినప్పుడు మహా అయితే యాపిల్ కంపెనీ మాత్రమే అక్కడ కాంపిటేటర్ గా ఉండేది. ప్లస్ కంప్యూటర్స్ పెనట్రేషన్ పెద్దగా ఉండేది కాదు. కంప్యూటర్స్ యూసేజ్ చాలా తక్కువ ఉండేది. మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఏం చేస్తూ ఉండేవాళ్ళు అంటే కనుక మహా అయితే లైసెన్సింగ్ వాళ్ళదే కొన్ని కార్పొరేట్స్ ప్రపంచవ్యాప్తంగా అప్పటికి వేల మీద లెక్క పెట్టే దగ్గర కొన్ని కంపెనీలకు వాళ్ళు అమ్ముకుంటూ ఉండేవాళ్ళు. ఇలా వాళ్ళ సర్వీసెస్ చాలా లిమిటెడ్ గా ఉన్నాయి. ఇప్పుడు 30 ఏళ్లకు పైబడిన తర్వాత ఈ రోజు మనకి ఇక్కడ 100% గూగుల్లో టెక్నాలజీ యూసేజ్ మనం యావరేజ్ మనం 2 GB 3 GB మనం రోజు మన మొబైల్ యూసేజ్ పెరిగిన తర్వాత అందరూ ఏఐ వాడుతూ ఉన్న తర్వాత ఇంత టెక్నాలజీ యూసేజ్ పెరిగిన తర్వాత ఆ వాల్యూమ్ ఆఫ్ దీన్ని కూడా మనం కన్సిడర్ చేయాలి కదా. యూసేజ్ ప్యాటర్న్స్ కూడా గమనించాలి కదా. అంటే అప్పుడెప్పుడో జరిగిన మైక్రోసాఫ్ట్ ద్వారా కంటే 10 కాదు, నేను 10 అంటున్నాను కానీ 30 రెట్లు ఎక్కువ ఉన్నా కూడా మన ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఇప్పుడు ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ కంపెనీలు ఎక్స్పాన్షన్ కి వెళ్ళాలనుకుంటే వైజాగ్ వైపు రావడానికి మొగ్గు చూపుతాయా దీంతో? ఖచ్చితంగా. ఎందుకంటే ఒకటండి అన్ని రకాలుగా జియోగ్రఫికల్ గా ఉన్న కండిషన్స్ కావచ్చు లేదా గూగుల్ లాంటి సంస్థ అక్కడికి వచ్చింది కాబట్టి ఎప్పుడు కూడా ఎక్కడెక్కడో అక్కడ ఇసిరేసినట్లు వేరే వేరే చోట్ల ఉండటం కాకుండా ఒక దగ్గర పెనట్రేట్ అవడానికి. ఈరోజు హైదరాబాద్ అయినా ఎందుకు మూవ్ అవుతుందంటే కనుక కొత్త కంపెనీలు ఇక్కడ ఎందుకు వస్తున్నాయి ఈ మధ్య కాలంలో కూడా 1-2 కంపెనీలు ఇలా ఎందుకు వస్తా ఉంటున్నాయి అంటే కనుక ఇక్కడ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ సెటప్ ఉంది కదా, చాలా కంపెనీలు ఉన్నాయి కదా. అందుకని ఏంటంటే ఫస్ట్ స్టెప్ తీసుకోవడానికి ధైర్యం కావాలి, తెగువ కావాలి, ఒప్పించాలి. ఇక్కడ గూగుల్లో ఈ రోజు చాలా కంపెనీస్ రేపు నవంబర్ లో వచ్చే చాలా ఓపెనింగ్స్ ఉన్నాయని చెప్పేసి అన్నట్లు కూడా తెలుస్తూ ఉంది. 100% కూడా మిగతా చిన్న మధ్య తరహా అన్ని కంపెనీస్ వైజాగ్ చుట్టూ పెనిట్రేట్ అవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. అందుకనే అక్కడ చాలా మౌలిక సదుపాయాలు కూడా పెరుగుతూ ఉంటాయి, లివింగ్ స్టాండర్డ్స్ పెరుగుతాయి, ప్రజల జీవన ప్రమాణాలు 100% నాట్ ఓన్లీ వైజాగ్ అండి ఏపీ అందరే భవిష్యత్తు మారబోతూ ఉంది. రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీధర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో రాబోయే రోజుల్లో మనం హైదరాబాద్ 20 సంవత్సరాల క్రితం చూసాం కదా, ఇప్పుడు చూస్తున్నాం దానికంటే 30 times మనం మార్పులు చూడబోతున్నాం వైజాగ్లో అని చెప్పి అంటున్నారు. సో నిజంగానే గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఒక పెద్ద గేమ్ చేంజర్ కాబోతుంది అనేది చెప్తున్నారు శ్రీధర్ గారు. సో చూద్దాం రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందని. థ్యాంక్ యూ.